హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ పండగ సీజన్లో మీకు తెలుసు కదా, 1 by 1 షార్ట్ రూపంలో అయినా మీకు పోస్ట్ చేస్తూ వచ్చాను. వర్క్ అయితే ఫెస్టివల్ రేపు అనంగా అప్పటి వరకు వర్క్ చేసేసి పీస్ఫుల్గా అయితే క్లోజ్ చేశాను. టక్కున ఫెస్టివల్ అయితే పిల్లలతో చక్కగా ఇంట్లో ఎంజాయ్ అయితే చేశాం. కానీ ఒక్కరోజు ఎక్స్ట్రా వర్క్ చేసినా, ఇంట్లో పిండి వంటలు ఏ వర్క్ చేసినా కానీ ఎక్కడెక్కడ ఉన్న వాటిని మళ్ళీ సెటిల్ ఆన్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్లోకి వచ్చేసి 1 డే వీక్లీ మీకు చెప్పాను కదా, 5 days ప్రొడక్టివ్ డే, 2 days లేజీ వర్క్ అని. 2 days లేజీ వర్క్ కాస్త 2 days హార్డ్ వర్క్కి వెళ్తే ఆ 5 days పీస్ఫుల్గా వర్క్ అయితే చేయడానికి వెళ్ళిపోతూ నడుస్తూ ఉంటుంది నా వర్క్. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు నేను నా వర్క్ కంప్లీట్ అయ్యి వాటర్ పెట్టుకున్నాను స్నానానికి. ఈలోగా సరే ఒక వీడియో ప్రజెంట్ చేయడం, మాట్లాడడం ఎంత ఈజీగా ఉంటుందని వీడియోస్ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. మేబీ ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక మిషన్ లాగా ఒక్కొక్కరు ఛానల్ అయితే రన్ చేస్తున్నారు. కానీ అందులో ఎంతమంది ముందుకు వెళ్తున్నారు, ఎంతమంది చేయలేక డ్రాప్ అవుతున్నారు, ఎంతమంది ఎవరైనా మాట్లాడితే తీసుకోలేకపోతున్నారు అన్నది అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఏ టైం అయినా సరే మన ఫోకస్ ఎలా ఉంటుందంటే, ఒక వర్క్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నామా లేదా అన్న దాని గురించి ఎక్కువ పర్సెంట్ ఆలోచిస్తూ ఉంటాం. సరే ఇప్పుడైతే నాది స్టిచ్చింగ్ అయితే ఈవినింగ్ క్లోజ్ చేసేసి బయటికి వెళ్ళేసి నేను షాపింగ్ చేసేసి, పాప వెళ్ళిపోయే టైం వస్తుంది కాబట్టి తన హాలిడేస్ అయిపోయినాయి. ఇక అందరికీ స్టిచ్ చేసి ఈసారి ఫెస్టివల్కి అయితే పాపకి స్టిచ్ చేయలేదన్నమాట. తనే అన్నది, వద్దులే మమ్మీ, కొంచెం మాతో టైం స్పెండ్ చెయ్యి, హ్యాపీగా రిలాక్స్గా మనం టైం స్పెండ్ చేద్దాము, నాకు తర్వాత స్టిచ్ చేద్దు అంటే నేను స్టిచ్ చేయలేదు. తనకైతే కొన్ని క్లాత్స్ అయితే ఆల్రెడీ ఇంతకుముందే తీసుకొచ్చాను. ఇంకా అవి తీసుకొని ఇంటి పనికి ఫినిష్ చేస్తే మళ్ళీ మార్నింగ్ షెడ్యూల్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా మనం హార్డ్ వర్క్ చేసి ఒకవేళ ఫెస్టివల్ కానీ లేకపోతే వేరే సంథింగ్ మనం బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇంట్లో పెండింగ్ వర్క్ ఉంటే మాత్రం అస్సలు ఫోకస్ నాకైతే స్టిచ్చింగ్కి ఉండదు. నేను అది సెట్ చేసుకుంటేనే యువతలకి రాగలను. అది ఎలా చేసుకున్నాను, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను. అలాగే శారీస్ ఎందుకు చూపించట్లేదు, అసలు ఉన్నాయా లేవా, మంచి క్వాలిటీ ఉన్నాయక్క పెట్టండి అనేవాళ్ళు. దాని నుంచి నేను ఏం లాస్ అయ్యాను, ఎందుకు నేను మళ్ళీ ఆగాను అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అయితే మన సామ్రాజ్యాన్ని చూపిస్తాను, చూసేయండి. స్టిచ్చింగ్ అయితే ఈవినింగే క్లోజ్ చేశాను. 7:30 ఆ టైంకి అయితే 7:30కి అలా క్లోజ్ చేసేసి ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజెస్ కొంచెం టాస్క్ వే స్టిచ్ చేశాను. మీకు ఒకటైతే వీడియో కూడా పెట్టాను, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి, షూట్ చేశాను. ఇవిగోండి, నైట్ అయితే నేను ఇల్లు ఊడవను అనమాట, మొత్తం పని చేసుకుంటాను, ఇల్లు మాత్రం ఊడవను. ఎక్కడివి జస్ట్ కార్నర్కి పెట్టేసుకొని ఇంకా ఇవిగోండి బయటికి అయితే వెళ్ళొచ్చాను నేను, పాప. తను కూడా పాపం హాస్టల్కి వెళ్ళే టైం అయితే వస్తుంది. వచ్చేటప్పుడు అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, 1 week ఉంటుంది, 10 days ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వెళ్ళిపోయే టైం వస్తుంది, తప్పదు కదా. వాళ్ళవి చదువు గురించి కానీ ఇంకేదైనా సరే మనం అలవాటు చేసుకోవాల్సిందే. మనసుకు తీసుకోకుండా వాళ్ళని హ్యాపీగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకోవడానికే ప్రయత్నిస్తుంటాను నేను. ఇక ఇవైతే షర్ట్ బిట్స్ అనమాట. ఇంతకుముందు వెస్ట్రన్ వేర్ లాగా నేను స్టిచ్ చేశాను, అలా డిజైన్ తీయడానికే తీసుకొచ్చాను అనమాట. వీటిలో ఎన్ని స్టిచ్ చేస్తానో. ఇవైతే పాపకి గృహప్రవేశం అయిపోయిన తర్వాత గిఫ్ట్గా ఇచ్చారనమాట లక్ష్మి గారు. తనకి చాలా ఇష్టం, మా పాపకి ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టము. వెస్ట్రన్ వేర్ కూడా ట్రెడిషనల్ మిక్స్ అయి ఉంటే వేసుకుంటుంది అనమాట, అది తన టేస్ట్. ఇక నేను మంచిగా కొన్ని రెఫరెన్స్ పిక్స్ అయితే పింట్రెస్ట్లో, గూగుల్లో అట్లా కొన్ని తను సెలెక్ట్ చేసుకొని కొన్ని రెఫరెన్స్ పిక్స్ తీసింది. టైలర్స్ దగ్గర అయితే కస్టమర్స్ వచ్చి నాకు ఈ మోడల్ కావాలి అని అడిగినప్పుడు మనం ఎట్లయినా సరే నైట్ టైం అయినా స్టిచ్ చేస్తాము. ఇక మన పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటున్నారు అని అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది లైనింగ్స్. ఇదైతే 6 years క్లాత్ 6 years క్లాత్ అయినా సరే ఇది ఇప్పటికీ వెయిట్ చేస్తుంది అనమాట, ఇప్పుడు డిజైన్ చేయాల్సి ఉందని. ఇక అలాగే మరికొన్ని, ఇవన్నీ దాదాపు వెస్ట్రన్, కొన్ని వెస్ట్రన్ వేర్, దాదాపుగా వెస్ట్రన్ వేరే ట్రై చేస్తానికి ప్లాన్ చేసి ఇవన్నీ సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం అనిపించింది కానీ బట్ మళ్ళీ అనిపించింది
ఆల్రెడీ 12 నేను స్నానం చేసి పడుకునేసరికి రోజు 12:15 ఆర్ 12:20 పైనే అవుతుంది. ఇక ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవాలి, ఎందుకు వచ్చిందిలే రిస్క్. నైట్లు అంతా ఇలా చెప్పాను కదా, వీక్లో ఒక 2 డేస్ ఇలా హార్డ్ చేసుకుంటే తప్ప ఆ 5 డేస్ సెట్ అయ్యేటట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి బయటికి వెళ్ళే వర్క్ ఉండేప్పుడు. అలాంటప్పుడు సరేలే మార్నింగ్ పాప ఉంటుంది, ఒక 2 డేస్ అయినా తనతో స్పెండ్ చేస్తూ స్టిచ్ చేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఇవన్నీ రెడీ అయ్యాక ఎన్ని రెడీ చేస్తానో వాటిల్లో ఎలా డిజైన్ చేస్తా అన్నది మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మంచి ఐడియాస్ ఇస్తాను షర్ట్ బిట్స్ తోటి. వీటితో చాలా బెనిఫిట్. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టానన్నమాట ఇంతకుముందు, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇక మన బుజ్జి ఫ్రెండ్ అయితే నైట్ రిలాక్స్ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి వస్తే అక్క శారీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఉన్న వాటికి ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే నా ప్రాబ్లం, ఇక ఒక్కదాన్ని చేసుకోవాలి, కొంచెం అది వేరే తెప్పించడానికి బడ్జెట్ ప్రాబ్లం. సరేలే అని ధైర్యం చేసి తెప్పిద్దామని అంటే ఇక 500 శారీని 300కి ఇస్తావా 200కి ఇస్తావా అడగడంలో తప్పులేదు, కానీ కొంచెం అన్న న్యాయం లేకుండా అయిపోతుంది. సరే ఫస్ట్ ప్రయారిటీ స్టిచ్చింగ్ ఆగిపోతుందని వెయిట్ చేస్తున్నాను. అది కాక ఇదిగోండి సైలెంట్గా అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇక నేను మాత్రం ఇక్కడ కూర్చొని లైవ్లు చేసుకుంటూ బుకింగ్స్ తీసుకుంటూ మార్నింగే లేచి మళ్ళీ స్టిచ్చింగ్కి సిద్ధం అవ్వాలి. మనసుకి ఎందుకో సాటిస్ఫై అనిపించట్లేదు. ఉన్నవైతే ఇవి ఉన్నాయి. ఒకరిద్దరు అడుగుతున్నారు అక్క క్వాలిటీ సూపర్ ఉన్నాయి, మీరు ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఉంటే ఫొటోస్ పెట్టమని. ఈ ఉన్న వాటిల్లో తప్పకుండా పెడతాను. కొంచెం ఒక 2 డేస్ సెట్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఒక సామ్రాజ్యంలోకి మరొక సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేస్తున్నాం. నైట్ ఇంత లేట్ నైట్ వరకు ఉండడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట సంగతి. మీకు తెలుసు కదా, స్టిచ్చింగ్ చేస్తూ ఇదిగోండి పిల్లలకైతే స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టాను. యాక్చువల్లీ స్టీల్ క్యాన్లో వేసుకుంటే బాగుంటుంది, బట్ పిల్లలు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా లేకపోతే టక్కున అలా వచ్చి తీసుకొని తినరు అనేసి కనిపిస్తాయి కదా అని నేను ఇలా అయితే అరేంజ్ చేసి పెట్టాను అనమాట. ఇక అదైతే నాతో పని లేకుండా వాళ్ళు అలా తీసేసుకొని తినేయచ్చు అనమాట. ఇక నైట్ ఇలా సెట్ చేసుకుంటే కానీ ప్రశాంతంగా నిద్రపోవడానికి అవ్వదు. వాటర్ అయితే పెట్టేసుకున్నా కాగినాయి. ఇక నైట్ అంతా క్లీన్గా ఉంటుంది. ఇన్ని గిన్నెలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ అంతా అక్కడ మెస్సీగా ఉంటే పనే జరగదు. ఎప్పుడో ఒక 2 డేస్ అట్లా ఓకే, కానీ ఇంకా అది కూడా చేసుకోకపోతే మాత్రం నిద్ర పట్టట్లేదు. ఇదిగోండి అంతా క్లీన్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇక్కడ దోసకైతే వేసారనమాట. దోసకి అలాగే ఇదిగోండి బాదం, ఇది వచ్చేసి సోంపు వాటర్. ఇప్పుడు డైలీ ఒకరోజు సోంపు, ఒకరోజు జీరా, ఒకరోజు వాము, అట్లా మార్చి అయితే తీసుకుంటున్నాను. చూడాలి, కొంచెం చలికాలం కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంచెం లేజీగా అనిపిస్తుందని అలా మార్నింగ్ హాట్ వాటర్ తీసుకునే టైంలో రోజు ఒకటైతే ప్లాన్ చేసుకుంటున్నాను. ఇలా ఉంది నా సిచ్యువేషన్. ఇంత ఉంటుంది. మనం ఎంత కరెక్ట్గా చేసుకుంటున్నా కానీ ఎప్పుడో ఒక్కొక్క రోజు లేట్ నైట్స్ అవుతాయి. అదే శారీ బిజినెస్లో అయితే నాకు ఇటు స్టిచ్చింగ్ వదులుకోలేను, నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసుకోలేను. కాకపోతే డైలీ లేట్ నైట్స్ ఉంటున్నాయని నేను శారీస్ తగ్గించానమాట. చూస్తున్నాను, మంచి వీవర్ దొరికితే కనుక మంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే కాటన్ క్లాత్స్, మంచి అవుట్పుట్స్ డిజైన్ చేయాలి అని. కానీ ఈసారి మొన్న శారీస్ కనుక ఒక ఐడియాతో స్టార్ట్ అయ్యి అలా ఫ్లోగా 1 మంత్ 2 మంత్ వెళ్ళిపోయి మళ్ళీ బ్రేక్ పడి ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా నిదానంగా స్టెప్ వేద్దామని అయితే అనుకుంటున్నాను. మీ అందరూ అంటారు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? నిదానమే ప్రధానం అన్నట్లు నిదానంగా వెళ్దాం అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ మాత్రం నాకు అస్సలు లేకపోతే మాత్రం నాకు కొంచెం ఇన్కమ్ ప్రాబ్లమే ఉండింది. అలా అని ఏదో మిస్ అవుతున్న ఫీల్, నేను కరెక్ట్గా ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవుతున్నానన్న ఒక ఫీల్ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకోసం కొంచెం టైం తీసుకుంటున్నాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మన వీడియోస్ తప్పకుండా ఫాలో అవుతూ
నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇదన్నమాట ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.